సారీ. మా పెళ్లి పుస్తకం సిరీస్ అయితే నేను మధ్యలోనే ఆపేశాను గదా! సో, వాటినైతే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మా గురించి వీళ్ళతో చెప్పడం, వీళ్ళ గురించి మాతో చెప్పడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి కదా! కానీ పెళ్లయితే ఆగలేదు. చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. చాలా నిందలైతే మేము పడ్డాం. కానీ పెళ్లయితే అసలు ఆపలేదనమాట. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి టైంలో అంటే ముహూర్తం టైంలో తాళి కట్టే టైంలో ఏడవకూడదని చెప్పైతే మా అత్త, మా మేనత్త ఉందనమాట. ఆమె చాలా బ్రెయిన్ వాష్ చేసేసింది నాకు. ఏడవకూడదు, ఏడ్చినట్టయితే ఖచ్చితంగా ఇంకా మళ్ళీ లైఫ్ అంతా ఏడుస్తూ ఉండాల్సిందే. ఏడవకు, ఎలా ఉన్నా నువ్వు ఇంటి నుంచి వెళ్ళడం తప్పదు అని అయితే చెప్పిందనమాట. ఇంకా నేను అదే మైండ్లో పెట్టుకున్నాను. నేనైతే లిటరలీ అసలు ఏడవని కూడా ఏడవలేదు. మా అమ్మ అయితే పాపం మూలుగా నిలబడుకొని ఇట్లా తొంగి చూసింది. మా అమ్మ నాకు ఎదురుగా లేదు, కానీ మా అమ్మ నాకు కనిపించింది అనమాట. అదే తల్లి కూతుర్ల బంధం అంటే అదేనేమో. ఇంకా దాని తర్వాత అప్పగింతల టైంకి అయితే ఇంకా చాలా ఏడ్చేసాను. అప్పుడు ఏడ్చింది అంటే అందరూ వచ్చారు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి. అయితే రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట. అంటే పెళ్ళి అయిపోయాక రిసెప్షన్ లాగా ఇక్కడ చేస్తారు కదా, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో చేస్తారు కదా. సో అక్కడికైతే వచ్చేసాం కదా. ఇంకా అప్పుడు ఇక్కడికొచ్చేసి నన్ను డ్రాప్ చేసి వాళ్ళంతా వెళ్ళిపోతుంటే అప్పుడైతే చాలా ఏడ్చేశారు. ముహూర్తం టైంలో అయితే నేను ఏడవలేదు. ఇంకా దానికి కూడా చాలానే మాటలొచ్చాయిలెండి. ఇది ఇష్టపడే చేసుకుంటుంది. ఈ పిల్లకి చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అందుకే పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే దానికి బాధ లేదు. కొంచెం కూడా అమ్మ నాన్నమ్మని వదిలేసి వెళ్తున్నాననే బాధ లేదు. ఇంకెంత చాలా చెత్తగా వాగారులేండి. అవి కూడా తెలుసు. అంత మా రిలేటివ్సే మాట్లాడింది కూడా అట్లా విషయాలు కూడాను. కానీ ఇంకొకటి, మాకు జరిగిన సిచ్యువేషన్, నన్ను అంత బాగా ఏడవకు అని చెప్పిందైతే మా అత్త వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు నేను హ్యాపీగా ఉండాలనే చెప్పారు. నేను ఏడుస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాధే కదా. ఎవరైతే ఏమి పెళ్ళైపోయి వెళ్ళిపోతున్న అమ్మాయి అత్తవారింట్లో ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు కదా. ఇంకా మా అమ్మ, మా అత్త వీళ్ళంతా అయితే నాకు వేరే, అంటే అమ్మ వేరే అత్త వేరే అనే టైప్ నాకు లేదనమాట. అందరూ నన్ను అంత బాగా చూసుకునేవాళ్ళు. నేను మా ఇంట్లో రిలేటివ్స్లో వదిలేస్తే మా ఇంట్లో నేనంటే చాలా ముద్దు. మా అత్త వాళ్ళకి కానీ నేనంటే చాలా ఇష్టం. మా పెద్దత్తకి, చిన్నత్తకి అందరికీ అంతే. నేను ఆ టైంలో అంటే నేను చాలా ఇష్టం అనమాట. అంటే నా చిన్నప్పుడే డాడీ చనిపోయారన్న దీనివల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ నేనంటే చాలా ఇష్టం ఉండేది. అదే ప్రేమతో వాళ్ళు నాకు చెప్పారు. నేను అలానే ఉన్నాను. దానికి ఏవేవో మాట్లాడుకుంటే మనం ఏం చేస్తాం. పెళ్ళైపోయింది, అప్పగింతలయిపోయాయి. ఇంకా దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ టైంలో అయితే నాకు నిజంగా ఎవ్వరూ లేరు నా పక్కన. మరీ ఇంత ఘోరంగా పెళ్ళైపోతే ఉంటుందా అని అనిపించింది నాకైతే.